ఈ వీడియో ఎవరికి యూస్‌ఫుల్ అంటే ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్‌ఫుల్ అనమాట. ఈ మోడల్ టెస్ట్‌లనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎవరైనా మెయిన్స్ ఎగ్జామ్‌కెళ్ళే లోపు ఎన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే మీకు అంత ఎక్స్‌పీరియన్స్ వస్తది. మీరేదైతే మిస్టేక్స్ చేస్తున్నారో అదన్నీ డైరెక్ట్‌గా ఫైనల్ ఎగ్జామ్‌లో చేస్తే మీకు జాబ్ అనేది మిస్ అయిపోద్దనమాట. కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ టైమ్ మేనేజ్‌మెంట్ గానీ, మీ మిస్టేక్స్ గానీ, మీ సబ్జెక్ట్‌లో ఏ సబ్జెక్ట్‌లో మీ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఎలా ఉందో ఇయన్నీ తెలుసుకోవడానికి, మీ స్కోర్ ఎలా వస్తుంది, ఏ ఏరియాలో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈట్లన్నిట్లికి మోడల్ టెస్ట్‌లనేది ఇంపార్టెన్స్ అనమాట. అందుకని మీరెవరు మోడల్ టెస్ట్‌లనేది నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్‌స్టిట్యూట్‌లో రేట్లు పెంచారని అట్లా ఇట్లా ఆలోచించి మోడల్ టెస్ట్‌లు రాయకుండా ఉండడం మాత్రం చేయగాకండి. చాలామంది యాస్పిరెంట్స్ చేసే తప్పేందంటే మోడల్ టెస్ట్‌లు అంతా 100% సిలబస్ అయ్యాక రాద్దాం అని చెప్పి అనుకుంటారు. అది పెద్ద మిస్టేకు. మన కాంపిటేటివ్‌లో అవసరం ఎంతంటే గట్టిగా 50-60% మార్క్స్ వస్తే మనకు జాబ్ వస్తది ఖచ్చితంగా. కాబట్టి నేను 100% సిలబస్ కంప్లీట్ చేస్తేనే మోడల్ టెస్ట్‌లు రాస్తాను అనేది మైండ్‌లో నుంచి తీసేయండి. మీ సిలబస్ ఆల్రెడీ 50-60% కంప్లీట్ అయిపోయి ఉంటది చాలా వరకు అందరికి. కొంతమంది మొత్తం సిలబస్ కూడా కంప్లీట్ చేసేసుంటారు. కాబట్టి మీరు మోడల్ టెస్ట్‌లనేది ఖచ్చితంగా రాయండి. అది మెయిన్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది యాస్పిరెంట్స్ చేసే మిస్టేక్ ఏందంటే, మోడల్ టెస్ట్ రాయడానికి భయపడుతుంటారు. ఎందుకంటే మార్క్స్ తక్కువొస్తాయేమో, నా స్టాండర్డ్ ఎంతుందో అని జెప్పి మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతామేమో, తక్కువ మార్క్స్ వస్తాయని జెప్పి చాలామంది రాయకుండా ఉంటారనమాట. అలా ఎవరు ఏం చేయొద్దు. మోడల్ టెస్ట్‌లో ఎంత స్కోర్ వచ్చినా పర్లేదు రాయండి. ఎందుకంటే రేపు ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటదో, ఏ పేపర్‌లో వస్తాయో మనకు తెలీదు. కాకపోతే ఇప్పటి నుంచి మీరు రాస్తే మీ స్టాండర్డ్ ఎంతుంది అనేది తెలుస్తది. ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నారు ఇయన్నీ మీరు తెలుసుకోవచ్చనమాట. అందుకని ప్రతి ఒక్కరూ మోడల్ టెస్టులు రాయండి. తర్వాత మన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ విషయానికొస్తే మనకు 200 మార్క్స్ ఉంటాయి. 180 మినిట్స్‌లో చేయాలి. కాబట్టి మీ ఫస్ట్ ప్రియారిటీ ఏముండాలంటే ప్రతి క్వెషన్ చూడగలిగే స్టాండర్డ్ మీకు రావాలనమాట. ఇదంతా మీరు మోడల్ టెస్ట్‌లు రాస్తా ఉండే కొద్దీ ఇంప్రూవ్ అవుతారు. తర్వాత మళ్ళీ మనకి రేపు మెయిన్స్ పేపర్‌లో ఫస్ట్ ఇంగ్లీషు, అర్థమెటిక్కు, రీజనింగు ఇలా ఉంటదనమాట. తర్వాత జనరల్ స్టడీస్ ఒస్తాయి. మీ స్ట్రాంగ్ ఏరియా ఏది? మీరు జనరల్ స్టడీస్‌లో మంచిగా ఉన్నారా? లేకపోతే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్‌లో మంచిగా ఉన్నారా? అనేది చూసుకోండి. మీరు అర్ రే జనరల్ స్టడీస్ నుంచి ఒకసారి అటెంప్ట్ చేసి, తర్వాత లాస్ట్‌లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇట్లా చేయండి. డిఫరెంట్ మీరు ఏది ట్రై చేయాలనుకుంటారో అన్నీ ఇప్పుడు మోడల్ టెస్టుల్లోనే ట్రై చేయాలి. ఎందుకంటే రేపు ఫైనల్ ఎగ్జామ్‌లో మీరు కొత్తగా ట్రై చేస్తే మార్క్స్ కోల్పోతారనమాట. ఇప్పుడు ఏదైతే ఈ టెస్టుల్లో ప్రతి వీక్‌లో మీకున్న ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ ఇప్పుడే చేయాలి. ఫస్ట్ ఇంగ్లీష్ అటెంప్ట్ చేయాలా, అర్థమెటిక్ ఇట్లా చూసుకొని ఇటువైపు నుంచా లేకపోతే అటువైపు నుంచా అనేవి అన్నీ ఇప్పుడే అటెంప్ట్ చేసి టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలనమాట. చాలామంది మ్యాథ్స్‌లో మిస్టేక్ చేసేదేంటంటే ఒకే క్వెషన్ మీద ఇగోకెళ్ళిపోయి నేను 5 మినిట్స్ చేస్తాను, 6 మినిట్స్ చేస్తాను, 7 మినిట్స్ చేస్తాను అని చెప్పి ఒక క్వెషనే చేస్తారనమాట. దానివల్ల మీకు టైమ్ మేనేజ్‌మెంట్ సరిపోద్దు. చాలా క్వెషన్స్ మిస్ అయిపోతాయన్నమాట. లాస్ట్ మీకు చూడడానికి కూడా టైం ఉండదు. కాబట్టి అలా పెట్టుకోకుండా ప్రతి క్వెషన్‌కి మాక్సిమం 1 మినిట్ మాక్సిమం 1 మినిట్ లేకపోతే 1 మినిట్ 30 సెకండ్స్ అలా టార్గెట్ పెట్టుకొని చేసుకుంటా ఎళ్ళండి. లాస్ట్‌లో టైం మిగిలితే మిగతా క్వెషన్స్‌కి రండి. మళ్ళీ నేనిచ్చే ఇంకో సజెషన్ ఏందంటే, బబులింగ్‌కి కొంచెం బాల్ పాయింట్ లావుగా ఉన్న పెన్నులు యూజ్ చేయండి. బబులింగ్ ఈజీ అవుద్ది. బబులింగ్ గూడా ఒక క్వెషన్ చేసి పెడతాను అట్లా కన్నా, ఒక సబ్జెక్ట్ అయిపోగానే పెడితే మళ్ళీ మైండ్ రిఫ్రెష్‌గా ఉంటది. అట ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవడం, బబుల్ చేయడం అలా చేయండి. అంతేగాని 100 బిట్స్ పెట్టాక ఒకసారి బబులింగ్ చేస్తానంటే ఒక్క సీక్వెన్స్‌లో మనం మిస్ అయినా చాలా కోల్పోతారు. అలా చాలామంది జాబ్ మిస్ అయినోళ్ళు కూడా ఉన్నారనమాట. అది కూడా మీరు మైండ్‌లో పెట్టుకోండి. 30 బిట్లు ఆర్ 40 బిట్లు కంప్లీట్‌గా చేసుకోవడం. తర్వాత బబులింగ్ చేయడం. అలా అది కూడా ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చేసుకోండి. మీరేదైతే మిస్టేక్స్ ఉన్నాయో అన్ని మిస్టేక్సు ఈ మోడల్ టెస్ట్‌లోనే చేసేసి ఫైనల్ ఎగ్జామ్ కల్లా మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. అది మోడల్ టెస్ట్‌ల యొక్క ఇంపార్టెన్స్. మోడల్ టెస్ట్‌లు కూడా మీరు ఒక ఇన్‌స్టిట్యూట్ మీదే బాగా డిపెండ్ అయిపోయి ఉండొద్దు. కాబట్టి ఏదైనా 2 ఇన్‌స్టిట్యూట్‌లు చూజ్ చేసుకొని వీక్‌లో 2 టైమ్స్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయినోళ్ళు రివిజన్ చేసుకుంటానే వీక్లీ 2 టైమ్స్ మోడల్ టెస్టులు రాసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఏదైనా 2 మంచి ఇన్‌స్టిట్యూట్‌లు రీసెర్చ్ చేసి, బాగా వాళ్ళ రివ్యూస్ తీసుకొని, ఎవరైనా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకొని, బాగుందా లేదా స్టాండర్డ్ అని తెలుసుకొని, ఏదైనా 2 ఇన్‌స్టిట్యూట్ మోడల్ టెస్టులు ఫాలో అవ్వండనమాట. చాలామందికి డౌట్ రావచ్చు, అన్న వాళ్ళు డబ్బులు చాలా ఎక్కువ పెడుతున్నారు, ఎలా మేనేజ్ చేసుకోవాలని. ఇప్పుడు ఆన్‌లైన్‌లో తీసుకున్నోళ్ళనుకో, ఒక ఫోన్‌లో తీసుకున్నారు కదా, మీ రూమ్‌మేట్ ఒకరోజు సండే అతను రాస్తే, మండే ఇంకో అతను రాసేటట్టు అట్టా అవకాశం ఉంటే ఒకే స్మార్ట్ ఫోన్‌లో ఒకరు పర్చేస్ చేసి మిగతా వాళ్ళు తీసుకోండి. ఆఫ్‌లైన్ ఎలా మేనేజ్ చేయాలంటే, ఎవరైనా ఎగ్జామ్‌కి ఒకరెళ్ళి పేపర్ మీద ఏం అటెంప్ట్ చేయకుండా పేపర్‌ని అలానే వదిలేసి, లేపోతే పెన్సిల్‌తో ఏదైనా అటెంప్ట్ చేసినా, అతను మళ్ళీ రూమ్‌కొచ్చేసాక అతని పేపర్‌ని ఏదైనా అతని క్వెషన్ పేపర్ బుక్‌లెట్‌ని జెరాక్స్ తీసుకొని మిగతా వాళ్ళు ఎగ్జామ్ అట్మాస్ఫియర్ లాగే రాసుకునేదానికి ట్రై చేయండి. ఒకవేళ మనకు మరీ ప్రాబ్లమ్ ఉంది. నేను 1500, 1000 రూపాయలు కూడా పెట్టలేననుకుంటే, ఇలా ఈ ట్రిక్స్ అనమాట. ఇలా తీసుకొని మేనేజ్ చేసుకునే పనైతే మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. అదొక మంచి ప్లాన్. అది.
మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నెక్స్ట్ వీడియోస్లో కానీ కామెంట్లో కానీ నేను మీ డౌట్కి ఆన్సర్ చేస్తాను. ప్రిపరేషన్ మంచిగా చేయండి. ఎందుకంటే చాలామంది కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఏమైపోతున్నారంటే ఇప్పటికే 2022 నుంచి చదవలేక ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పి చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారనమాట. చాలా డిమోటివేట్ అవుతూ ఉన్నారు. డిమోటివేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 3 ఇయర్స్ వెయిట్ చేశారు. ఇంకా మహా అయితే నాకు తెలిసి నేను జూలై అలా ఎగ్జామ్ డేట్ అనుకుంటున్నాను. జూన్ ఆర్ జూలైలో. కాబట్టి మహా అయితే ఇంకా 2 మంత్స్, ఇంకా మహా అయితే 3 మంత్స్. కాబట్టి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇంక ఈ మూమెంట్లో ఎవరైతే పేషెన్స్‌తో ఉంటారో వాళ్ళకే జాబ్ వస్తది. ఇంక అది. కాబట్టి అందరూ మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్.